2025 సమ్మర్ ని హీట్ ఎక్కించేది ఎంతమంది? ఏడాది ముగింపు డిసెంబర్, కొత్త ఏడాది ఆరంభం నెల జనవరి. ఈ రిలీజ్ తేదీలు లాక్ అయిన సంగతి తెలిసిందే. అటుపై వచ్చేది సమ్మర్. మరి ఈ వేసవికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఎంతమంది హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు అంటే కాంపిటీషన్ గట్టిగానే కనిపిస్తుంది. మార్చి 28న హరిహర వీరమలు రిలీజ్ అవుతుంది. అదే రోజున విజయ్ దేవరకొండ 12వ చిత్రం రిలీజ్ కి ఫిక్స్ అయింది. ఇదే నెలలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర కూడా రేసులో ఉంది. యూత్ స్టార్ నితిన్ తమ్ముడు వస్తే ఫిబ్రవరిలో, ఒకవేళ ఆ నెల మిస్ అయితే మార్చికి వచ్చే అవకాశం ఉంది. మిగతా హీరోల్ని పక్కన పెడితే మార్చిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయితే చాలు. ఆ నెలంతా థియేటర్లు దొరికే పరిస్థితే ఉండదు. అటుపై ఏప్రిల్ దూసుకొస్తుంది. ఈ నెలలో భారీ పాన్ ఇండియా సినిమాలే రిలీజ్ కు ముస్తాబవుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న ఓ కమర్షియల్ చిత్రం ఇది. ఇదే నెలలో యంగ్ హీరో తేజ సజా నటిస్తున్న మిరాయ్ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 18న ఇది లాక్ చేసుకుంది. ఇది చరిత్ర ఆధారంగా తీస్తున్న చిత్రం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిట్ టాక్ వచ్చిందంటే హనుమాన్ వసూళ్లను సైతం చెరిపేసే సత్తా ఉన్న చిత్రం ఇది. అలాగే మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప కూడా ఏప్రిల్ 25న రిలీజ్ అవుతుంది. భారీ కన్వాస్ పై తెరకెక్కుతున్న చిత్రం ఇది. మంచు ఫ్యామిలీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇదే నెలలో మరో పాన్ ఇండియా సంచలనం యష్ నటిస్తున్న టాక్సిక్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇంకా కాంతారా, చాప్టర్ 1, హిట్ 3 లాంటి సినిమాలు రిలీజ్ రేసులో ఉన్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.